వెల్కమ్ టు మహేష్ అగ్రి డెవలపర్. ఈ వీడియోలో రసం పీల్చే పురుగులు, ఈగ పురుగులు మరియు కాయకొమ్మ తొలుచు పురుగులను నివారించడానికి ఈ లైట్ ట్రాప్స్, జిగురు అట్టలు మరియు లింగ ఆకర్షణ బుట్టలను ఏ ఏ పురుగులకు అమర్చుకోవాలి, ఎలా అమర్చుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం. దానికంటే ముందు మీకు ఒక రిక్వెస్ట్, ఇలాంటి మరిన్ని వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మొదటగా లైట్ ట్రాప్స్ ఉపయోగించడం వల్ల రాత్రిపూట పంటను ఆశించి నష్టం కలుగజేసే పురుగులను నివారించవచ్చు. ఇలా రాత్రిపూట ఆశించి నష్టపరిచే పురుగులు రాత్రి వేళల్లో లైట్ కాంతికి బాగా ఆకర్షించబడతాయి. అందుకే ఈ లైట్ ట్రాప్స్ ఉపయోగించి పురుగులను నివారించవచ్చు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వరిలో వచ్చే సుడిదోమ, పచ్చదోమ నివారణకు ఈ లైట్ ట్రాప్స్ బాగా పనిచేస్తాయి. కాబట్టి లైట్ ట్రాప్స్ అమర్చేటప్పుడు లైట్తో పాటు ఒక టబ్బులో నీళ్ళని పోసి దానిలో రసాయన మందును కలిపితే పురుగులు లైట్కి ఆకర్షించబడి మందు కలిపిన నీళ్ళలో పడి చనిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే మీ పంట పొలాలలో రసం పీల్చే పురుగులైన సుడిదోమ, పచ్చదోమ ఆశించబడుతుందో అప్పుడు ఈ లైట్ ట్రాప్స్ని అమర్చుకోండి. నెక్స్ట్, జిగురు అట్టలను ఉపయోగించడం వల్ల రసం పీల్చే పురుగును కంట్రోల్ చేయడంలో ఇవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి. ఈ అట్టల ఉపరితలంపై జిగురు ఉంటుంది కాబట్టి వాటిపై వాలే పురుగులు జిగురుకు అంటుకుపోయి మరణిస్తాయి. ఈ జిగురు అట్టలు 3 రంగులలో ఉంటాయి. మొదటిది పసుపు రంగు జిగురు అట్టలు. దీనికి తెల్లదోమ, పచ్చదోమ వివిధ రకాల ఈగలను ఆకర్షించబడతాయి. రెండవది తెలుపు అట్టలు. దీనికి నల్ల తామర, ఎర్రనల్లి. మూడవది నీలిరంగు అట్టలు. దీనికి తామర పురుగులు, పేనుబంక, మిడతలు ఆకర్షించబడతాయి. ఈ అట్టలపై వాలంగానే ఆ పురుగులు అతుక్కొని చనిపోతాయి. నెక్స్ట్, ఈ లింగ ఆకర్షణ బుట్టలు ఉపయోగించడం వల్ల ఆ లింగ ఆకర్షణ బుట్టలో ఉండే ల్యూర్ మగ రెక్కల పురుగును ఆకర్షిస్తుంది. దీని ఫలితంగా మగ, ఆడ రెక్కల పురుగుల మధ్య కలయిక జరగకుండా వాటి సంతానోత్పత్తి అభివృద్ధి చెందకుండా ఉంటుంది. ఈ లింగ ఆకర్షక బుట్టలు ఉపయోగించడం వల్ల కత్తెర పురుగు, గులాబీ రంగు పురుగు, శనగపచ్చ పురుగు, పోవాకి లబ్ధి పురుగు, కూరగాయలలో పండు ఈగ, కొబ్బరి మరియు ఆయిల్ పాములలో కొమ్ము పురుగులను నివారించవచ్చు. కాబట్టి ఈ పురుగులకు ప్రత్యేకమైన ల్యూర్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వీటిని పొలంలో అమర్చి వాటి ఉధృతిని అదుపులో ఉంచుకోవచ్చు. ఈ లింగ ఆకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున అమర్చుకుంటే మనం పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. కాబట్టి మొత్తానికి ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.